సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా వందనాలు. ఈరోజు నేను మీతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మనం ఇంతకుముందు చెప్పుకున్న సబ్జెక్టుల కంటే, ఈ సబ్జెక్ట్ తర్వాత చెప్పుకునే సబ్జెక్టుల కంటే కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఇది మనకి సంబంధించిన విషయము. మనం ఒకసారి 66 పుస్తకాలని పరిశీలన చేయగలిగినట్లయితే, సర్వోన్నతుడైన సర్వశక్తి గల యెహోవా తండ్రి ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తలు ఏ విధంగా ఆయన యందు భయభక్తులు కలిగి బాధ్యతగా పనిచేసి రోషము కలిగి ఒక జనాంగాన్ని నడిపించారో, రోషము కలిగి ఒక జనాంగాన్ని కాపాడారో ఒకసారి మనం 66 పుస్తకాలు పరిశీలన చేయగలిగినట్లయితే, మనకి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అందించినటువంటి మోషే గారు ఒక పెద్ద రాజ్యమైనటువంటి ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలీల ప్రజలను అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి కనాను వరకు దేవునితో కలిసి రోషము కలిగి అక్కడి నుంచి ఫరోకి ఎదురు తిరిగి నడిపించారండి. మనం అలాగే ఇంకొకసారి పరిశీలన చేయగలిగినట్లయితే, దావీదు మహారాజు గారు ఇశ్రాయేలీల ప్రజలు, యూదా ప్రజలు ఉన్నటువంటి రాజ్యం మీదకి ఫిలిష్తీయులు దండెత్తి వస్తున్న టైంలో, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజు సౌలు గారు భయపడుతున్న టైంలో, ఎవరైతే యెహోవా చేత సమూయేలు గారి చేత అభిషేకించబడి అప్పటికే నడిపింపబడుతున్న దావీదు గారు యెహోవా తరపున ముందుకొచ్చి ఇశ్రాయేలీల ప్రజలు, యోధా ప్రజలను కాపాడి గొల్యాతుని, ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతుని రోషము కలిగి యెహోవా తండ్రి యుద్ధము చేత అక్కడ అతన్ని సంహరించడం జరిగిందండి. భక్తులే ఇంత రోషము కలిగి ఉన్నారు అంటే, మన దేవుడైన యెహోవా ఎంత రోషము కల దేవుడో ఒక్కసారి మనం పరిశీలన చేయగలిగినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనం మనం ఒకసారి పరిశీలన చేయగలిగినట్లయితే, ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడనై ఉన్నాడు. ఏంటండి ఇక్కడ? ఆయన దహించు అగ్నియు రోషము గల దేవుడనై ఉన్నాడు. ఆయన భక్తులను కూడా అలానే ఎంచుకున్నాడండి. ఆయన రోషము కలిగిన భక్తులను ఎంచుకున్నారు. ఆయన ఇప్పుడు భూమి అంతటిని పరిశీలన చేయుచున్నారండి. భూమి అంతటిని పరిశీలన చేసుకుంటూ యోధా ప్రజలను చూసి ఆయన చెప్పిన మాట ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేయగలిగినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం పరిశీలన చేయగలిగినట్లయితే, యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటిని మించినట్లుగా పాపం చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఏంటండి ఇక్కడ? యోధా ప్రజలు యెహోవా దృష్టికి కీడు చేసి, ఎవరైతే వాళ్ళ పితరులు ఉన్నారో వారికంటే దారుణమైన పాపము చేసి యెహోవా తండ్రికి రోషము పుట్టించారు. రోషము పుట్టించిన తర్వాత ఆయన భక్తులు ఎంత రోషము కలిగి ప్రజలను నడిపించారో మనం ఒకసారి పరిశీలన చేయగలిగినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి 9-10 వచనాలను పరిశీలన చేయగలిగినట్లయితే, అచ్చట యొక్క గుహలోకి చేరి బస చేసెను. ఎవరండి ఇక్కడ గుహలోకి చేరి బస చేసింది? ఏలియా గారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ మనం ఒకసారి ఆ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే, ఆ 19వ అధ్యాయాన్ని మనకి క్లియర్గా అర్థమవుతుంది.
అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతను అడుగగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేతను హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. ఇక్కడ జరిగింది ఏంటండి? అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రవక్తలందరినీ ఇశ్రాయేల్ ప్రజలు దారుణంగా చంపేస్తున్నారండి. దేవుడితో చేసుకున్నటువంటి నిబంధనను ఉల్లంఘించి దారుణమైన స్థితిలో తండ్రినే ఎదిరించేంత స్థితికి వాళ్ళు వచ్చేసారు. అక్కడ ఉన్నటువంటి బలిపీఠములను తీసివేస్తున్నారు. ఎవరైతే ఇశ్రాయేల్ ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఆ టైంలో ఏలియా గారు ఒక గుహలో దాక్కుని ఉంటే దేవుడు వాక్కు అతనికి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏం పలికారండి? యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను మీకోసం నేను మహారోషం గలవాడినై పని చేస్తున్నాను ప్రభువా అని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఈయన కూడా చంపాలని చూశారండి అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు. ఆ టైంలో ఏం జరిగింది అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేయగలిగితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇంతే రోషము కలిగి ఒక వ్యక్తి కూడా మనకి పనిచేశారండి. దేవుని యందు రోషము కలిగి కొంతమంది ప్రజలను ప్రభువు వైపు నడిపించారు. సంఖ్యాకాండాన్ని మనం ఒకసారి పరిశీలన చేయగలిగినట్లయితే 25వ అధ్యాయము 10, 11, 12, 13 వచనాలను మనం ఒకసారి చూసినట్లయితే, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు, ఎవరైతే అహరోను గారి మనవడు ఉన్నాడో ఆయన ఫినెహాస్ గారి గురించి ఒక మాట చెప్తున్నారండి మోషే గారికి. వారి మధ్య నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపం మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలును నశింపచేయలేదు. దేవుడికి ఏదైతే ఇష్టం లేదో అది కూడా ఫినెహాస్ గారికి ఇష్టం లేకుండా ఉంది. దేవుడికి ఏదైతే ఓర్వలేనంత విధిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో ఫినెహాస్ గారికి కూడా అంతే ఓర్వలేనంత కోపాన్ని ప్రజలు పుట్టిస్తున్నారు, రోషాన్ని ప్రజలు పుట్టిస్తున్నారు. సో అప్పుడు ఏమైందండి? ఫినెహాస్ గారు కూడా దేవుని అంత మైండ్ సెట్ కలిగి ఉండడం ద్వారా అక్కడ ఏం జరిగింది? ఆయన కోపము ఈయన ద్వారా మళ్లించబడింది ఇశ్రాయేల్ ప్రజల నుంచి. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. ఇంతకుముందు మనం చూసినట్లు మొదటి రాజు గ్రంథంలో ఏదైతే ఇశ్రాయేల్ ప్రజలు తమ నిబంధనను ఉల్లంఘించారో ఇక్కడ దేవుడు ఇంకొక నిబంధన ఫినెహాస్ గారికి చేస్తున్నారండి. అది నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానమునకును కలిగింది. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అంటే దేవుని యందు రోషము గలవాడై ఇశ్రాయేలు తరపున ప్రాయశ్చిత్తం చేసినటువంటి ఫినెహాస్ గారు కూడా దేవుని తరపున రోషము కలిగి పనిచేశారండి. ఆయన ఎంచుకున్న ప్రతి ఒక్క ప్రవక్తలు కూడా ఇక్కడ ఎలా ఉన్నారండి? రోషము కలిగి పనిచేశారు. అంత రోషము కలిగి పనిచేయడానికి ఇక్కడ మనం ఒక సందర్భాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే అలా ఎలా చేయాలి, ఎలా రోషము కలిగి దేవుని యందు మనం నడుచుకోవాలి, భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలి అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేయగలిగినట్లయితే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 4, 9, 18, 19, 38 వచనాలను మాత్రం మనం పరిశీలన చేయగలిగినట్లయితే, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవాలని నీవు మాకు ఆజ్ఞాపించుచున్నావు. ఏమండి ఇక్కడ ఆయన మనకి నిబంధనలు ఇచ్చారు. ఆ నిబంధనలను మనం గైకొనవలనని ఆయన మనకి చెప్తున్నారు. ఇక్కడ యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా. ఇక్కడ యవ్వనస్తుల ప్రవర్తన మారాలి అంటే దేవుని వాక్యము చేత తప్ప దేని వల్ల సాధ్యము కాదు. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన మర్మాలని తెలుసుకునేలాగా నా ఆత్మీయ నేత్రములు తెరవండి ప్రభువా అని మాట్లాడుతున్నారండి. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను,
నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. ఇక్కడ మనం ఉండేది కొంతకాలమేనండి. తర్వాత మన నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి ఆజ్ఞలను నాకు మరుగు చేయకము తండ్రి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచము. నీ వాక్యం ఏదైతే ఉందో దాన్ని స్థిరపరచండి ప్రవ్వా అని మనము ఆయన అడగాలండి. ఆయన అడిగితేనే, ఆయన ఆజ్ఞలను గైకుంటేనే ఇలా ఉంటుంది. గై కొనని ఎడల ఎవరైతే యోధా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఆయన నిబంధనను జరిగించకుండా చేస్తే ఆయనకి ఎంత కోపం వస్తుందో ఒకసారి చూస్తే 119వ కీర్తన 53వ వచనాన్ని మనం పరిశీలన చేయకండి. నీ ధర్మశాస్త్రం జరిగించకుండా చేస్తే ఆయనకి ఎంత కోపం వస్తుందో ఒకసారి చూస్తే 119వ కీర్తన 53వ వచనాన్ని మనం పరిశీలన చేయకండి. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా, ఎవరైతే భయభక్తులు లేకుండా భక్తిహీనులుగా మారి ఆయన నిబంధనను ఉల్లంఘిస్తున్నారో ఆ ప్రజలను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. అంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి నడుచుకోకపోతే ఆయనకి అధిక రోషము పుట్టుచున్నదని చెప్తున్నారు. ఆయన ఎన్నుకున్న ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని యందు, ఆయన ఇచ్చినటువంటి నిబంధన యందు రోషము కలిగి పనిచేశారండి. మనం ఇప్పటివరకు పరిశుద్ధ గ్రంథంలో చూసాం కదా. ఇప్పుడు ప్రజెంట్ మన మధ్యలో ఉన్నటువంటి సేవకుల్ని మనం ఒకసారి చూసినట్లయితే, ఇప్పుడు మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నాము. ఆయన ఎంచుకున్నటువంటి ప్రవక్తలు ఎంత రోషము కలిగి పనిచేశారో, ఇప్పుడున్నటువంటి ప్రవక్తలు ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళు ఎంత రోషము కలిగి పనిచేస్తున్నారో మనం ఒకసారి పరిశీలన చేయగలిగినట్లయితే, ఒక సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకుడు కుటుంబాన్ని ఎంతవరకు నడిపించగలుగుతున్నాడు? సంఘాన్ని నడిపించడానికి వచ్చేటువంటి సేవకుడు తన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను, వాళ్ళ ప్రవర్తనను ఎంతవరకు దేవుని వైపు తిప్పగలుగుతున్నాడో ఒక్కసారి మనం పరిశీలన చేయగలిగినట్లయితే, ఈరోజు ఎంతోమంది రెవరెండ్ పాస్టర్స్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎంతోమంది బిషప్లు ఉన్నారు, ఎంతోమంది పెద్ద పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ఏమి ఇస్తున్నారండి? మీ పాస్టర్ గారు, మీ బాబు కానీ మీ పాప కానీ ఏం చేస్తున్నారు అంటే, మా బాబు పలానా చోట ఈ ఉద్యోగం చేస్తున్నాడు, 60,000 రూపాయల జాబ్ వస్తుంది, 60,000 రూపాయల మంత్లీ శాలరీ ఇన్కమ్ వస్తుంది, మా బాబు లాయర్ చేస్తున్నాడు, మా బాబు వచ్చేసరికి డాక్టర్ చేస్తున్నాడు, మా బాబు పెద్ద ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాడు అని చెప్తున్నారండి. ఇవేనా అండి నేర్పించేది? నీ కుమారునికి చదువు నేర్పిస్తున్నారు, కానీ వాక్య జ్ఞానాన్ని ఎందుకు నేర్పించలేకపోతున్నారు? మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి ఏమి స్వాస్థ్యంగా ఇచ్చారండి? మనం మన పిల్లలకి ఏమి స్వాస్థ్యంగా ఇస్తున్నాం? ఈరోజు నీ కొడుకుని 60,000 రూపాయల జాబ్ నువ్వు చేపిస్తున్నావేమో, నీ కూతురికి మంచి సంబంధాన్ని ఇచ్చి నువ్వు పెళ్లి చేస్తున్నావేమో, కానీ స్వాస్థ్యముగా నీ కూతురికి నీ కొడుక్కి నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? 60,000 రూపాయల జాబు, నిత్యమైన రాజ్యానికి నీ కొడుకుని నడిపించలేదండి. మంచి కుటుంబంలో నీ కూతురిని ఇచ్చావు, నిత్యమైన రాజ్యానికి నీ కూతురిని నువ్వు నడిపించలేవు. వాక్యాన్ని నీ కూతురికి నేర్పించలేదు, వాక్యాన్ని నీ కొడుకుకి నేర్పించలేదు. చదువు నేర్పించావు, ఉద్యోగాన్ని ఇచ్చావు, మంచి స్థాయి అనేది లోకంలో కల్పించగలిగావు, కానీ మంచి స్థాయి అనేది పరలోకానికి నడిపించడానికి పనిచేయదండి. పరలోకానికి నడిపించడానికి కావాల్సిందేంటి? ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీ బిడ్డ చేతికి నువ్వు ఇవ్వగలుగుతున్నావా ఈరోజు? లేకపోతే నా బిడ్డ ఇలా చదువుతుంది అని చెప్పుకోగలుగుతున్నావా? ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. నీ కొడుకు ఈరోజు పెద్ద జాబ్ చేయొచ్చు, పెద్ద స్థాయిలో ఉండొచ్చు, ఉన్నత స్థానంలో ఎదుగుచుండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. రేపటి రోజున పరలోక రాజ్యంలో ఉంటున్నాడా? ఇక్కడ చూసి నువ్వు మురిసిపోతున్నావేమో, రేపు అక్కడ చూసినప్పుడు లేకపోతే? ఒక సంఘానికి చెప్తున్న మనము
మన కుటుంబాన్ని ఎంతవరకు నడిపించగలుగుతున్నామో ఒక్కసారి అది మనం పరిశీలన చేసుకోవాలండి. సేవకులారా జాగ్రత్త. ఈరోజు మీ పిల్లలకి ఏమిస్తున్నారు? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గాన్ని చూపిస్తున్నారా? ఈ భూలోక రాజ్యం మీద ఆశను చూపిస్తున్నారా? ఒకసారి పరిశీలన చేసుకోండి. లోకరాజ్యములను ఒకే క్షణంలో చూపించిందండి మన ప్రభువైన యేసుక్రీస్తుకి. ఒక్క క్షణంలో లోకరాజ్యములను చూపించినప్పుడు ఆయన అన్న మాట ఏంటి? రోషము కలిగిన మన ప్రభువు, ఈ లోకరాజ్యములు నాకు అనవసరము, నిత్యమైన నా పరలోక రాజ్యమే నాకు కావాలని ఒక్క మాట చెప్పారని. మీరు రోషము కలిగి మీ బిడ్డలకు నేర్పిస్తున్నారా? రోషము కలిగి నీ బిడ్డకు సేవ మీద రోషాన్ని చూపిస్తున్నారా? లేకపోతే నా బిడ్డ ఈరోజు జాబ్ చేయట్లేదని చింతిస్తున్నారా? జాబ్ చేస్తున్నాడు అని ఆనందంగా మురిసిపోతున్నారా? ఏదైతే నీ బిడ్డ నీకు జాబ్ చేయకుండా ఇంట్లో ఉంటే సేవలో నిలబెట్టండి. వాక్యాన్ని తనకి పరిచయం చేయండి. బైబిల్ గ్రంథాన్ని తన చేతిలో ఉంచండి. సేవకులారా జాగ్రత్త. నీ బిడ్డను లోకానికి అప్పచెప్తావా? దేవుని సేవకి అప్పచెప్పి పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి నీ బిడ్డకి మార్గాన్ని చూపిస్తున్నారా? ఒక్కసారి మనం గమనించగలగాలి. మన బిడ్డల్ని మనం నడిపించలేని స్థితిలో ఉన్నప్పుడు నీ సంఘం కొరకు నీకు రోషం ఎలా పుట్టుతుంది? నీ బిడ్డ మీదే నీకు రోషం పుట్టనప్పుడు నువ్వు ఒక సంఘాన్ని లీడ్ చేస్తున్న విషయంలో నీకు రోషము నీ సంఘస్థులు ఎలా వస్తుంది? ఎంతోమంది చర్చికి వస్తూ ఉంటారు. చర్చికి వచ్చి చర్చిలో పనులు అయితే చేస్తారు, కానీ మనకున్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని పరిశీలించడానికి వాళ్ళకి టైం ఉండదు. మీకు రోషం ఎలా కలుగుతుంది? వాళ్ళు అదంటున్నారు, వాళ్ళు ఇదంటున్నారు, ఆ విషయాల మీద రోషం కలగడం కాదండి. నువ్వు కొడుకునే నువ్వు రోషం కలిగి నీ సేవలో నువ్వు నిలబెట్టలేనప్పుడు సంఘాన్ని ఎలా నడిపిస్తావని నీ దేవుడని యెహోవా నిన్ను ప్రశ్నిస్తే సమాధానం ఏముంది మీ దగ్గర? ఏమని సమాధానం చెప్పగలరు? ఎవరో ఏదో ఆశిస్తున్నారని దేనికోసమో ఆశపడి సంఘాన్ని లీడ్ చేయడం కాదండి. రోషము కలిగి యెహోవా తండ్రి వైపు చూసుకుంటూ మన నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపించగలగాలి కదా. మనల్ని ఎంచుకున్నది యెహోవా తండ్రి, దానికే కదండి. ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించడానికి ఎంచుకున్నప్పుడు మన ఈ లోక ఆశలకు లోబడడం కంటే ధర్మశాస్త్ర గ్రంథం మీద మన రోషము కలిగి మన బిడ్డలను పరలోక రాజ్యం వైపు నడిపించాలి కదా. జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు రేపు ప్రశ్నిస్తే సమాధానం కోసం వెతకకుండా నీ దగ్గర స్థిరమైన సమాధానం ఉండేటట్లుగా మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. మనం దేని మీద ఆసక్తి చూపుతున్నాము, దేని మీద మన పిల్లల్ని స్వాస్థ్యంగా ఇస్తున్నాము? దావీదు మహారాజు గారు సొలొమోను మహారాజు గారికి ఏమి స్వాస్థ్యం ఇచ్చారో ఒకసారి మనం పరిశీలన చేయగలిగినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం 4వ వచనాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. ఏం చెప్పారండి ఇక్కడ? లోకులందరూ పోవాల్సిన త్రోవ అంటే రేపు నువ్వు చనిపోయిన తర్వాత నీ కొడుక్కి స్వాస్థ్యంగా ఏమిస్తున్నావు, నీ కూతురికి స్వాస్థ్యంగా ఏమిస్తున్నావు? ఇక్కడ దావీదు మహారాజు గారు ఇస్తున్నారు స్వాస్థ్యంగా. ఏమనిస్తున్నారండి? నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడలా నీవు ఏ పని పూనికొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. ఏమని చెప్పారండి? ఆయన చనిపోయే ముందు సొలొమోను మహారాజు గారిని పిలిచి చెప్పినటువంటి మాట ఏంటి? ఈ మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు పాటించు, ఆయన కట్టడలను పాటించు, ధర్మాన్ని పాటించు, న్యాయ విధులను శాసనాలను పాటించమని చెప్పారండి. మనం ఏం చెప్తున్నాం మన పిల్లలకి? ఆ చదువు, ఆ జాబ్ చేయి, అక్కడ కోచింగ్ తీసుకో, ఇవన్నీ మనం చెప్పేది. రేపు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావేమో, నీ కొడుకు నీ కూతురు ఎక్కడ ఉంటున్నారు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ 4వ వచనం పరిశీలించ, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునే ఎడల ఇశ్రాయేలీల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. నీ కోసము నీ పిల్లల కోసం స్థిరపరిచిన రాజ్యం అక్కడ ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.